హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ యాజ్ యూజువల్గా ఇవాళ జరిగిన ట్రేడ్ నేనైతే చేశానో దాని గురించి డిస్కస్ చేద్దాము. ప్లస్ ఇది కాకుండా ప్రాపర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్, ఎక్కడ ఎంట్రీ చేయాలి ఎక్కడ ఎగ్జిట్ చేయాలని డిస్కస్ చేద్దాం ఇవాళ చార్ట్స్లో. ఓకే, సో ఫస్ట్ మనం చూసేది లైక్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. బేసికలీ ఇది 1 minute టైం ఫ్రేమ్. ఓకే, సో ఈ 1 minute టైం ఫ్రేమ్లో మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ నేను ఈ ట్రేడ్ చేసింది చూపిస్తాను ఇవాళ ఎక్కడ ఎంటర్ అయ్యాను. ఓకే, నేను ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ని బై చేశాను బేసికలీ. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూస్తే మీకు లెవెల్స్ ఉన్నాయి, ఇక్కడ నిఫ్టీకి లెవెల్స్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఉన్నాయి బేసికలీ. ఓకే, సో ఇనీషియల్గా 2 గ్రీన్ ఫామ్ అవ్వగానే ఇక్కడ బై చేశాను ఇమీడియట్గా. బై చేయగానే నా టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లైన్. ఓకే, ఆర్ ఇక్కడ మనకి నిఫ్టీ ఎక్కడైతే ఏముందో ఇది అట్లీస్ట్ ఈ గ్రీన్ లైన్ వరకు హిట్ అవుతుంది అనుకున్నాను. ఓకే, బేసికల్లీ. ఓకే, సో ఇది ఇక్కడ అవగానే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఇది ఈ గ్రీన్ లైన్ వరకు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వరకు హిట్ అయినా ఎగ్జిట్ అవ్వచ్చు. అది మన టార్గెట్ బేసికలీ, కానీ మన టార్గెట్ రీచ్ కాలేదు బేసికలీ. సో ఇక్కడ సమ్వేర్ ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను తొందరగా. ఓకే, సో అది ఇవాళ నేను చేసిన ట్రేడ్ యాక్చువల్లీ. ఓకే, కానీ ఇవాళ మీకు అబ్జర్వ్ చేసి ఉంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఎక్కడైతే బై చేసి ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను, జనరల్గా ఇది నా టార్గెట్. ఓకే, ఆర్ నిఫ్టీ ఇప్పుడు ఇక్కడ బై చేశాను బ్యాంక్ నిఫ్టీ, బట్ ఇది ఇక్కడ ఒక రీచ్ అయినాక మనం ఎగ్జిట్ అవ్వాలి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే, సో రెండు ఎట్లా ఉందంటే కొంచెం టిపికల్గా రివర్స్ అయింది. ఇప్పుడు చూస్తే మీకు ఇప్పుడు సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ ఇప్పుడు ఇక్కడ నేను బై చేస్తుంటే సమ్వేర్ యాజ్ పర్ నిఫ్టీ కూడా మనం ఎగ్జిట్ కావచ్చు. నిఫ్టీ ఇక్కడ ఎగ్జిట్ అయితే కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది పడిపోయింది బేసికలీ. సో ఆపోజిట్గా బిహేవ్ చేసాయి చార్ట్స్ అనేవి బేసికలీ. ఓకే, సో అంత ప్రాపర్ ట్రేడ్ ఏం రీచ్ కాలేదు, బట్ ఇమీడియట్గా అయితే నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే డౌట్ వచ్చింది నాకు ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో ఇది ఇవాళ నేను చేసిన బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ బేసికలీ. ఓకే, సో ఇంకా టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్ చూద్దాం మనం ఇవాళ స్టాక్లో. సో ఇవాళ మనకి టాప్ లూజర్స్ అండ్ టాప్ గెయినర్స్ చూద్దాము. నిఫ్టీ 50 స్టాక్ తీసుకుంటాను, మార్కెట్ పెరిగింది కాబట్టి గెయినర్స్ ఒక టాప్ 3 చూద్దాము. ఒకటి ఫస్ట్ బజాజ్ ఆటో చూద్దాము. ఓకే, బజాజ్ ఆటో లిమిటెడ్. సో మీకు ఒకసారి జూమ్ అవుట్ చేస్తాను. వెరీ ఈజీ ట్రేడ్. ఇక్కడ సమ్వేర్ ఇక్కడ బై చేస్తాము, మనకి ఇక్కడ బై చేయగానే ఇమీడియట్ టార్గెట్ మన బ్లూ లైన్ అని అర్థమైపోతుంది. బ్లూ హిట్ అవ్వగానే రెడ్ మనకి రీజనల్ టార్గెట్. దీనిపైన ఇక్కడ కూడా ఇక్కడ సమ్వేర్ ఇది రీచ్ అయినాక ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎగ్జిట్ అవ్వచ్చు. ఇప్పుడు డీప్ అనాలిసిస్ చేద్దాం. రియల్గా ట్రేడ్ చేస్తే మనం ఎట్లా ఉంటుంది, మన ఆ టైంలో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ పేషెన్స్ లెవెల్ టెస్టింగ్ అనేది డిస్కస్ చేద్దాం. మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఓకే, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడంగానే రెడ్ గ్రీన్ సమ్వేర్కి కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, ఇక్కడ బై చేస్తాము బేసికల్లీ, ఇక్కడ బై చేస్తాము. బై చేసినాక ప్రాబ్లం ఏంటంటే ఇది పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది. జనరల్లీ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డాక ఇక్కడ మనం మళ్ళీ బై చేస్తాం కాబట్టి మార్కెట్ టెస్ట్ చేస్తుంది ఇట్లా రివర్స్ అయ్యి. ఓకే, ఆ రివర్స్ ఈ గ్రీన్ క్యాండిల్ హాఫ్ వరకు అయినా పడి ఇక్కడ రివర్స్ అయ్యి, లేదా ఈ కింది వరకు అని వెళ్ళి రివర్స్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇది కింది వరకు వెళ్ళింది బేసికలీ, ఇక్కడ నుంచి రివర్స్ అయింది. సో ఇక్కడ బై చేసినా మనం పేషెన్స్గా వెయిట్ చేయాలి, లాస్లో ఉంటాం మనము. సో వెయిట్ చేసినాక మనకి బేసికలీ మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దాని తర్వాత ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. సో ఇది ఇవాళ ట్రేడ్ అనమాట బజాజ్ ఆటో. ఓకే, సో నెక్స్ట్ M&M చూద్దాము. ఓకే, సో M&M చూస్తే ఓవరాల్గా చెప్తాను. M&M వెరీ డెడ్ ఈజీ ట్రేడ్. ఓకే, బట్ ఒక చిన్న దీనిలో ఒక ఇష్యూ ఉంది. ఓకే, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బై చేస్తాం, సమ్వేర్ మన టార్గెట్ ఇది, బట్ ఇక్కడ రీచ్ కాలేదు. సమ్వేర్ మధ్యలో కానీ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు డీప్ అనాలిసిస్ చేస్తే మనకి ఇక్కడ గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది. ఓకే, అంటిల్ అన్లెస్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనం ఎంట్రీ తీసుకోము, అంటే సెల్ ఎంట్రీ. ఓకే,
ఇది గ్రీన్ పడంగానే మనకి ఇంత రెడ్ పడ్డది. బేసికలీ ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ మనం అంటే యాక్చువల్ ట్రేడ్, ఓకే, సైకాలజీ ప్రకారం యాక్చువల్ ట్రేడ్, ఓకే, ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేస్తే మన ఏదైతే బ్లూ కనిపిస్తుందో ఇది ఇక్కడ వరకు రావాలి, ఓకే, ఇక్కడ పడుతుంది జనరల్లీ, ఓకే. బట్ మార్కెట్ ఏం చేసిందంటే ఇక్కడ నుంచి పడకుండానే రివర్స్ అయింది, ఓకే. యాజ్ పర్ ద లాజిక్ ఏమంటే ఈ లెవెల్లో హై మ్యాగ్నెటిక్ పవర్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి విత్డ్రా అవుతుంది, అంటే బేసికలీ విత్డ్రా చేస్తుంది, అంటే దాని పవర్తో ఈ అయితే లెవెల్స్ పవర్ఫుల్ లెవెల్స్ అనమాట, ఇక్కడ నుంచి అట్రాక్ట్ చేస్తుంది బేసికలీ, ఓకే. బట్ ఇక్కడ గ్రీన్ పడ్డది, రెడ్ ఇక్కడ సమ్వేర్ సెల్ చేస్తాం, మన టార్గెట్స్ వచ్చి బ్లూ. బట్ ఇదేమైందంటే ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది, ఫస్ట్ క్యాండిల్ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది, ఇక్కడ నుంచి రివర్స్ అయింది. అయితే మనం సమ్వేర్ ఇక్కడ పొజిషన్ రివర్స్ చేసుకోవాలి, మళ్ళీ బై చేయాలి. ఫస్ట్ సెల్ చేస్తాము, ఇక్కడ సెల్ చేయగానే ఇక్కడ ఎక్కడైతే రివర్స్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళిందో ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ మనం మళ్ళీ పొజిషన్ అనేది బై చేసుకుంటాం బేసికలీ, ఓకే. సో పొజిషన్ అనేది బేసికల్ రివర్స్, ఇక్కడ వెయిట్ చేస్తుంటే అంటే ఇక్కడ బై చేస్తుంటే బేసికలీ ఇంత పై వరకు వెళ్ళింది బేసికలీ సమ్వేర్, ఓకే. ఓకే, సో ఇంతవరకు ఇక్కడ అదే బేసికలీ ఇప్పుడు మనం రివర్స్ అయిన పొజిషన్ బై చేసాం కాబట్టి మన టార్గెట్ వస్తారు గ్రీన్. బట్ గ్రీన్ ప్రతిసారి రీచ్ అవుతుంది మనకు గ్యారంటీ లేదు, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఓకే. సో ఇది ఇవాళ ప్రాపర్ ట్రేడ్ అనమాట మహీంద్రాలో, ఓకే. నెక్స్ట్ హీరో మోటోకార్ప్. సో 1 minute టైం ఫ్రేమ్లో హీరో మోటోకార్ప్ చూస్తున్నాం మనం, ఓకే. సో ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం మనం, ఓకే, ఇక్కడ బై చేస్తాం. దీని తర్వాత మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ అనేది మన ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ రెడ్ అనేది మన టార్గెట్, ఓకే. బట్ సమ్వేర్ ఇక్కడ మిడ్లో కూడా ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ కానీ ఇక్కడ కానీ, ఓకే. సో ఇప్పుడు చూస్తే ఓకే, సో మన డీప్ అనాలిసిస్ రియల్ టైంలో ఎట్లా ట్రేడ్ చేస్తాం చూద్దాము. గ్రీన్ రెడ్ గ్రీన్, ఓకే. సమ్వేర్ ఇక్కడ ఈ లెవెల్లో మనం ఎంటర్ అవుతాము. ఈ లెవెల్లో ఎంటర్ అవ్వగానే మనం గ్రీన్ అనేది మన ఫస్ట్ టార్గెట్, ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం, ఓకే. మోస్ట్లీ ఇక్కడ యాజ్ పర్ ద సైకాలజీ ప్రకారం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే మనకి ఏ టెన్షన్ ఉండదు. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అయింది చూసారా, బట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోయింది. ఎప్పుడైతే ఈ కన్ఫర్మేషన్ వచ్చిందనుకో మన ట్రేడ్ అనేది కంటిన్యూ చేయాలి బేసికలీ. ట్రేడ్ అనేది కంటిన్యూ చేసినాక అట్లానే సో మన రెడ్ లెవెల్లోనే టార్గెట్ రీచ్ అయింది ఆబ్వియస్లీ, ఓకే. రీచ్ అవుతుంది అంటే సమ్వేర్ రెడ్ రీచ్ అయిపోయినా ఇక్కడ సమ్వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యవచ్చు. ప్రతిసారి ఇక్కడ ఇది పైన ఎగ్జిట్ కావాలి, టచ్ అనేది ఎగ్జిట్ కావాలి రూల్ లేదు బేసికలీ, ఓకే. సో ఇది హీరో మోటోకార్ప్ ట్రేడ్. అండ్ లూజర్స్ కూడా చూద్దాం మనం. సన్ ఫార్మా, ఐటీసీ. ఫస్ట్ సన్ ఫార్మా చూద్దాం. సన్ ఫార్మా చార్ట్ ఏం చెప్తుంది, ఓకే. సో సన్ ఫార్మా చార్ట్ ఈజీ ట్రేడ్. ఇక్కడ సెల్ చేస్తాం, గ్రీన్ మన టార్గెట్, రెడ్ మన టార్గెట్. రెడ్ కింద కూడా ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఓకే. సో ఇప్పుడు మనకి డీప్ అనాలిసిస్ చేద్దాము, ఓకే. గ్రీన్ రెడ్ ఇక్కడ మనం సెల్ చేస్తాం సమ్వేర్, ఈ రెడ్ కానీ ఇక్కడ పడ్డాక ఈ లెవెల్లో సెల్ చేసినాక బేసికల్లీ మనకి యాజ్ యూజువల్లీ గ్రీన్ మన టార్గెట్, రెడ్ మన టార్గెట్. రెడ్ కింద కూడా వెళ్ళొచ్చు మనకి పేషెన్స్గా వెయిట్ చేస్తే, ఓకే. నెక్స్ట్ ఇంకో స్టాక్ ఐటీసీ. సో ఐటీసీ స్టాక్, ఓకే. ఐటీసీ స్టాక్ వచ్చి చూద్దాం మనం. గ్రీన్ రెడ్, ఓకే. ఇక్కడ రెడ్ ఎక్కడైతే పడుతుందో ఇక్కడ మనం సెల్ చేస్తాం బేసికలీ, ఓకే. గ్రీన్ బేసికలీ ఏంటంటే ఈ లెవెల్ బ్లూ లెవెల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ లెవెల్ టచ్ కావాలి. టచ్ అయ్యి రివర్స్ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతిసారి మార్కెట్లో అట్లా టచ్ అయ్యి ఒక అంటే ప్రాసెస్గా నీట్గా జరగడం కుదరదు, ఓకే. సో ముందే సెల్ సిగ్నల్ అనేది వచ్చింది ఇక్కడ ఈ చార్ట్లో చూస్తే మనకి. సో ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ మనం కూడా సెల్ చేస్తాం స్టాక్. ఇక్కడ సెల్ చేసినాక మనకి ఈ గ్రీన్ లైన్ అనేది మన టార్గెట్, ఓకే. బట్ రీచ్ కాలేదు, ఓకే. మీరు చూస్తే సమ్వేర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం పివట్ చేసుకొని, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్.
ఓకే, ఇక్కడ రెడ్ సెల్ చేస్తాం, ఇది మన టార్గెట్. ఓకే, దీని తర్వాత ఇంకా మంచి ట్రేడ్ ఏం లేదు, ఇంకా లేదు, కొంచెం మంచి ట్రేడ్ చేస్తానంటే ఒక ట్రేడ్ ఉంది, ఇక్కడ బై చేస్తాం, సమ్వేర్ ఇక్కడ సెల్ చేస్తాం అంటే ఈ లెవెల్ రాగానే అంతే. ఓకే, సో వెరీ సింపుల్ ట్రేడ్, ఇంకా డీప్గా వెళ్తే ఏం లేదు, ఇంకా రెడ్ ఇక్కడ సెల్ చేస్తే ఇది మన టార్గెట్. బేసికల్లీ ఈ గ్రీన్ లైన్ పడంగానే మనకి టచ్ అవగానే ఎగ్జిట్ అయిపోవచ్చు, సెల్ అండ్ ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సిమిలర్లీ ఇక్కడ మనకి ఇక్కడే పేషెన్స్ లెవెల్గా వెయిట్ ఇక్కడే తిరుగుతుంది, సో సమ్వేర్ ఇక్కడ బై చేసినాక మనం ఈ లెవెల్ అనేది టార్గెట్ పెట్టుకోవచ్చు, ఈ లెవెల్ ఆర్ ఈ లెవెల్ పైన కొంచెం సమ్వేర్ ఇక్కడ. ఓకే, సో అది ఇవాళ ట్రేడ్. అండ్ ఇవాళ బిట్కాయిన్ ఎథీరియం చూద్దాము. ఓకే, సో బిట్కాయిన్ చూస్తే మనకి ఇక్కడ రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం మనం. బేసికలీ సెల్ చేయగానే ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది, ఈ లెవెల్ అయితే బ్రేక్ చేయలేదు, సో హోల్డ్ చేస్తాం మనం. రెడ్ వరకు రీచ్ అవుతుంది, ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం బేసికలీ. ఓకే, సో లేదు ఇక్కడ మనం సెల్ చేసి ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు బేసికలీ. బట్ ఈ రెడ్ లైన్ ఎక్కడ ఉంటుందో రివర్స్ అవుతుంది, పవర్ఫుల్ లెవెల్, ఇక్కడ మనం సమ్వేర్ బై చేయొచ్చు. బై చేస్తుంటే మనకి ఇక్కడ వరకు వెళ్ళదు. ఓకే, సో మళ్ళీ రివర్స్ అయి పడ్డది, ఇంకా ఇది ట్రేడ్గా కన్సిడర్ చేయను. ఓకే, సో ఇది పవర్ఫుల్ లైన్, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. ఓకే, సో అది ట్రేడ్. ఇంకా డౌ జోన్స్ మార్కెట్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు బేసికలీ. ఓకే, క్రూడ్ ఆయిల్ కూడా చూద్దాము, చార్ట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అనేది. సో ఫర్ మోర్ క్లారిటీ 3 minute టైం ఫ్రేమ్ పెడుతున్నాను. బేసికలీ రెడ్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోతుంది, మనం బేసికలీ ఇక్కడ సెల్ చేయొచ్చు. సెల్ చేయగానే ఇక్కడ టచ్ అయ్యి పైకి రావాలి, బట్ టచ్ అవ్వకుండా పైకి వెళ్ళింది. ఎక్కడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో సమ్వేర్ మనం పొజిషన్ రివర్స్ చేసి బై చేస్తాము. బై చేయగానే ఇమీడియట్గా మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్, దాని తర్వాత బ్లూ, అంతే, ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్. సిమిలర్లీ గోల్డ్లో కూడా ఒక 1 minute టైం ఫ్రేమ్ పెట్టాను. ఓకే, సో ఇక్కడ చూస్తే కన్సిడర్ చేస్తే మనకి ఇంత పెద్ద క్యాండిల్ అయితే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవద్దు. వెరీ రిస్కీ ట్రేడ్ చెప్పాలంటే. గ్రీన్ రెడ్ గ్రీన్, సో వెరీ కన్ఫ్యూజింగ్ ట్రేడ్. ఈ లెవెల్ బ్రేక్ అయితే బై చేస్తాం. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే సెల్ చేస్తాం. సో ఈ లెవెల్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేస్తుందో ఇక్కడ బై చేద్దాం. ఓకే, సో ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ వరకు ఆర్ ఇక్కడ వరకు. ఓకే, సో ఇట్స్ బెటర్ టు ఎగ్జిట్ అదే సైడ్ వేస్ కంప్లీట్గా, సమ్వేర్ ఇక్కడ మనం బై చేయొచ్చు. ఓకే, మళ్ళీ రివర్స్ అయిపోయింది, ఏ లాజిక్ లేదు ఇక్కడ రివర్స్ అవ్వడానికి. ఓకే, సో అంతే, ఒకటే ట్రేడ్, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ బై చేసి సమ్వేర్ ఇక్కడ సెల్ చేయొచ్చు ఆర్ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇది వాళ్ళ ట్రేడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో మీరు చేస్తే ట్రేడ్ ఓన్లీ 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలి, చార్ట్స్ని అర్థం చేసుకోవాలి, న్యూస్ బేస్డ్ ట్రేడ్ చేయొద్దు. మన న్యూస్లో చెప్పేది ఒకటి, చార్ట్స్లో జరిగేది ఒకటి. సో ఆల్వేస్ ట్రై టు సీ చార్ట్స్ ఓన్లీ. మీరు న్యూస్ అయితే వినకండి, న్యూస్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అల్టిమేట్లీ మీ లోపల మైండ్లో ఏదైతే ఉందో నేర్చుకునే బాగా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అండ్ మీరు న్యూస్ చూసుకొని ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, ఇట్స్ వెరీ కన్ఫ్యూజింగ్, మీరు చార్ట్స్లో ట్రేడ్ చేయలేరు. సో చార్ట్స్ ఈ సంథింగ్ మనం ఇక్కడ ఏం కనిపిస్తుందో అదే చెప్తుంది చార్ట్స్ బేసికల్లీ. సో మనం చార్ట్స్ చూడాలి. యూట్యూబర్స్ చాలామంది న్యూస్ ఛానల్స్లో న్యూస్ చెప్తూ ఉంటారు, అవి వినాల్సిన అవసరం లేదు మనకి. ఓన్లీ మ్యాక్రో లెవెల్ న్యూస్ వినాలి. మనకి జీడిపి ఏం చెప్తుంది, వార్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అంటే తగ్గిందా లేదా, అది కూడా పెద్ద ఇంపాక్ట్ అవ్వదు, ఒక కొన్ని రోజులే వార్ అనేది. ఓకే, మేజర్గా మనకి ఎకనామిక్ డేటా లైక్ జీడిపి ఆర్ లైక్ ఆర్బీఐ డేటా, సో ఇట్లాంటి కొంచెం క్రూషల్ తెలుసుకుంటే సరిపోతుంది. మనకి డీప్ అనౌన్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే న్యూస్ ఒకటి ఉంటుంది, చార్ట్ ఒకటి రకంగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫైనాన్షియల్ యూట్యూబ్ ఛానల్.